ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియో షార్ట్ పెట్టాను కదా, ఆ షార్ట్లో డ్రిల్లింగ్ ప్లేట్స్ అనేది తయారు చేస్తాను కదా, ఆ వీడియో అయితే ఇదే. అండ్ వీడియోలో నేను ఏమేమి వాడానో ఇప్పుడే చెప్పేస్తాను. అండ్ ఫస్ట్గా మనకి ఈ బ్లేడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి యాంగిల్ గ్రైడర్ బ్లేడ్స్. ఇంకా వీటిని మనం రౌండ్గా కట్ చేసుకుంటే ఇలాగ వస్తుంది, నేను వీడియోలో చెప్తాను. అండ్ మనకి ఈ బోల్ట్స్ అయితే కావాలి, ఈ బోల్ట్స్ అయితే కావాలి, చిన్న బోల్ట్స్ ఇవి చూడొచ్చు, ఈ బోల్ట్స్ అయితే కావాలి. అండ్ నేను దీనికి 890 మోటార్ అయితే వాడుతున్నాను. ఇది చాలా హై ఆర్పిఎం అయితే ఉండిద్ది. ఇది నేను వీడియోస్లో చూపిస్తాను ఎలా కట్ చేయాలని. ఇంతకుముందు నేను ఒక బ్లేడ్ తయారు చేశాను, ఇది ఆ బ్లేడ్. కాకపోతే దీని మీద బాగా లోడ్ వేస్తే వాటికి ఇరిగిపోయింది. అండ్ ఈ షాఫ్ట్ ఉంది కదా, ఇది ఎక్కువసేపు కట్ చేసినది హీట్ అయింది. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇది బ్రేక్ అయిపోయే ఛాన్స్లు ఉన్నాయి. చాలాసార్లు నాకు అది బ్రేక్ అయిపోయింది. అండ్ ఇవే ఆ మెటీరియల్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త సెటప్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ఇలాగే కావాలా, ఇంతకు ముందులా ఉన్న కావాలా కూడా కామెంట్ చేయండి. అండ్ నా వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు చూసి నాకు లైక్ కొడితే నాకు అదొక బూస్టప్ లా ఉండిద్ది. ఇంకా నా వీడియో మీకు సాటిస్ఫై అయ్యే వీడియోస్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి అయితే వచ్చేసాం. వీడియోలో ఫస్ట్ మనకి పీవీసీ పైప్ అయితే కావాలి. ఈ పైప్ని నేను షీట్గా మార్చుకుంటా. మీకోసం నేను బ్లేడ్తో కాకుండా మిషన్తో అయితే కట్ చేసి చూపిస్తా. అది ఎలా వర్క్ అయిద్దో మొత్తం మీకు చూపిస్తా. అండ్ కట్ చేసేద్దాం. యా గైస్, మిషన్ అయితే రన్ అవుతుంది, చూడొచ్చు, సౌండ్ వినబడుతున్నట్టుంది. అండ్ పీవీసీ పైపు మధ్య మధ్యలో ఆగిపోయింది. దీని మీద బాగా లోడ్ వేసినా సరే ఆగిపోతూ ఉంటుంది. ఎస్, కట్ అయిపోయింది. ఈ పీవీసీ షీట్ కాబట్టి ఇది ఆగట్లేదు. అదే మామూలు హార్డ్ పీవీసీ షీట్ అయితే పద్దాలు అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గాయస్ చూడొచ్చు, హీట్ చేసేస్తున్నాను. యా గాయస్, ఇంకా పీసీ షీట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేనైతే ఇది 2 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవ్వండి, కరెక్ట్గా ఇలా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా పెట్టేసి ఇంకా గీసి పడేయడమే. నేను ఈ మొత్తం గీసేసి చూపిస్తాను. యా గాయస్, మనం నీట్గా అయితే కట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉన్నాయి, మీరు అవి పట్టించుకోమాకండి. సిజర్తో అయితే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇదేమో థిక్ పీవీసీ షీట్ అయితే కాదు, తిన్నే కాబట్టి మనం కత్తిరితో అయితే నీట్గా కట్ చేసుకున్నాం. అండ్ గైస్, మనం ఇప్పుడు ఈ యాంగిల్ గ్రైండర్ వీల్ ఉంది కదా, ఈ వీల్కి పెట్టేసుకొని సిజర్తో అయితే కట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంత థిక్ ఏం కాదు, అందుకే జాగ్రత్తగా కేర్ఫుల్లీ కట్ చేయాలి. ఇరిగిపోతే మనకి దొంగ, అనవసరంగా 30 రూపీస్ వేస్ట్. కట్ అవ్వట్లేదు ఇది. యా, సక్సెస్ఫుల్ అయితే కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంపాస్ ఇదంతా చూసారా, పీవీసీ షీట్కి అయితే హోల్ పెట్టుకోవాలి. హోల్ ఎందుకు పెట్టుకోవాలంటే మనకి సెంటర్ కావాలి. సెంటర్ లేదంటే దొంగే, అందుకే పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని, అండ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ వేసేసుకున్నారు అనుకోండి. మార్క్ అయితే పడింది గాయస్, చూడొచ్చు. కెమెరాలో కనబడదు కానీ ప్రాపర్గా హోల్ పెట్టి అయితే మీకు చూపిస్తాను గాయస్. ఇంకా నేను హోల్ పెట్టేసుకున్నాను, చూడండి. ఎలా ఉందిరా?
షేక్ 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 ఆడిస్తాను రా. హోల్ పెట్టేసుకొని ఈ నట్టు ఉంది కదా, నేను మీకు వీడియోలో చూపించాను. ఓ నేను గాయస్ దీనికైతే హోల్ అయితే వేసేసుకున్నాను. హోల్ వేసుకున్న తర్వాత ఇంకా నట్స్ ఉన్నాయి కదా, ఈ నట్స్ మీకు కనబడవు. ఓ ఈ నట్స్ అయితే కావాలి, చూడొచ్చు పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. అండ్ మీకు ఇప్పుడు నేను రీఫ్లు అయితే చూపిస్తాను. ఇదే ఆ రీఫ్లు బాగా థిక్గా అయితే పెద్దగా అయితే ఉండిద్ది. మన మోటార్ షాఫ్ట్కి అయితే సరిపోయిద్ది. జెల్ పెన్ అది మోటార్ మన 890 మోటార్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ పెట్టాను కదా. ఇప్పుడు మనం లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి కొంచెం. నేను గాయస్ మనం అయితే సక్సెస్ఫుల్ అయితే ఎక్కించుకున్నాము. అండ్ ఇప్పుడు మనం దీనికైతే అటాచ్ చేసేయాలి, ఏముండదు. ఇలా పెట్టేసి ఫెవికిక్ మనం ఇక్కడ వేసుకుంటే అయిపోద్ది అంతే. ఇదైతే రావట్లేదు, బాగా ఫుల్ ఫెవికిక్ వేస్తాను, అంటిపోయింది గట్టిగా, అందుకే రావట్లేదు. మీరు చేసుకోండి, ఇది ఏముండదు, సింపులే. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. అందరికీ చిన్న రిక్వెస్ట్, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వీడియో వెనక చాలా కష్టం. మీకు మీ ముందుకి ఇంత నీట్గా వస్తుందంటే వెనక చాలా మేము కష్టపడితే కానీ రాదు వీడియో. అండ్ ఇదే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టప్లా ఉండిద్ది. అండ్ మీకు ఫ్యూచర్లో అయితే మన వీడియోస్ అయితే మామూలుగా ఉండవు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.